తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మరి ఈ మాసంలో మనకి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో వాళ్ళ ఫలితాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఫిబ్రవరి నెలలో చెప్పుకునే ముందుగా గ్రహస్థితిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం, శని కుంభరాశిలో సంచారం చేయటం, రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇవి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహాల యొక్క పొజిషన్. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. గతం కంటే కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే గురువు ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉంటే లాభంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా మంచి ఉద్యోగంలో ఉండటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, అలానే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు నూతన ఉద్యోగాల్లో లభించే అవకాశం ఉండటం, అంటే కొత్త ఉద్యోగాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు నూతన వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కలగటం, భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వ్యాపార రీత్యా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దేని ప్రభావం వల్ల? గురువు యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే కేతుగ్రహం యొక్క ప్రభావం, అంటే కర్కాటక రాశి వాళ్ళకు తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ అనేది బాగా పెరగటం, సఖ్యత బాగా పెరగటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో ఏదైతే పిత్రార్జితం అనేది బ్రేక్ అయిందో, కోర్టు వల్ల ఆగిపోయిందో, అలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ధనం అనేది ఆకస్మికంగా ధనలాభం కలగటం ఒకటి, అలానే ఆకస్మికంగా ధనలాభంతో పాటు వీళ్ళు గతంలో ఎవరికైతే అప్పిచ్చారో వాళ్ళు మొండి బాకీలు అంటారు, వాళ్ళు ఇవ్వరు అనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా వీళ్ళ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ కాళ్ళ దగ్గరికి వాళ్ళే వచ్చి వాళ్ళే డబ్బు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరగటం ఒకటి, దాంతోపాటు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటం ఒకటి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా కూడా రూపొందించుకోవటమే కాకుండా జ్ఞాన సముపార్జన అంటారు, అంటే జ్ఞానాన్ని సంపాదించాలని ఒక ఆలోచనలో ఉంటాం. విద్యార్థులకి వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది గతం కంటే కూడా. అంటే ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి గోచారీత్యా జరిగే ఫలితాలు. మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ సప్తమ స్థానం రవి బుధుల యొక్క సంచారం. సప్తమంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల సప్తమంలో రవి మంచి ఉద్యోగాన్ని ఇవ్వటమే కాకుండా సుస్థిరమైన స్థానాన్ని కూడా ఇచ్చేవాడు రవి. అలానే ఇక్కడ బుధుడి యొక్క ప్రభావం వల్ల కూడా నూతన వ్యాపారాల్లో బాగా కలిసి రావటం, అలానే నూతన వ్యాపారాలతో పాటు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, గతంలో మా వ్యాపారానికి పెట్టుబడిన వ్యక్తులు కూడా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతారు. అంటే భాగస్వామ్యం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నేను పెట్టుబడి పెడతాను అనే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు ఇక్కడ. అందువల్ల వాళ్ళకి లాభమే. అలాగా రవి బుధుల యొక్క కలయిక కూడా వీళ్ళకి కొంత లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వ్యాపారం అనేది బాగుంటుంది, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం. భాగ్యస్థానంలో శుక్రుడు అంటే వివాహానికి సంబంధించిన విషయాలు. శుక్రుడు ఏంటంటే సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. అంటే వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. అయితే వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కళత్రకారకుడు శుక్రుడు వల్ల వీళ్ళకి లాభం కలగటమే కాకుండా, అంటే జ్యువెలరీ అంటే బంగారు ఆభరణాలు, జమాలజీ, అలానే దుస్తులు కొనుగోలు చేయటం, అలానే బంగారు షాప్ వాళ్ళకి కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా క్లాత్ షోరూమే కాదు, జమాలజీ అంటే జెమ్స్ అమ్మే వాళ్ళకి కానీ, అలానే ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి కానీ, అలానే పేపర్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలుగుతుంటాయి శుక్రగ్రహం వల్ల. అలానే సినిమా యాక్టర్స్ కానీ, అంటే మూవీ కళాకారులకు కానీ, అలానే నాటకాలకు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే కెమెరామెన్స్ కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ,
ఫంక్షన్ డెకరేషన్ చేసేవాళ్ళం, వీళ్ళందరికీ కూడా అధిక లాభం కలిగే అవకాశాలు ఫిబ్రవరి మాసంలో ఉంది. వివాహ సంబంధాలు కూడా మంచి సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బట్ శుక్రుడి వల్ల మంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అలానే రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి కొంత ఆగిపోతూ ఉంటాయి. వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేని స్థితి వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తుంటాయి. అంటే ఆందోళన చెందాల్సిన పనేం లేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళే అవకాశం, గ్రహస్థితి అనేది మారిపోతే వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. కానీ అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అష్టమ స్థానంలో శని ఉంటే చాలామంది కూడా ఆందోళన చెందుతుంటారు, నాకు అష్టమ స్థానంలో శని ఉందని. కానీ బట్ ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యాన్ని అష్టమంలో శని అంటే శని ఆయుష్కారకుడు. అంటే లైఫ్ని ఏదైతే ఆయుష్ను పెంచేవాడు ఇక్కడ శనే. రవి ఆరోగ్యానికి, కుజుడు ప్రమాదకారకుడు అంటారు. ఇక్కడ ఏదైతే ప్లానెట్ అనేది శాటర్న్ ప్లానెట్ అనేది అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఈ చివరిలో ఇంక వెళ్ళిపోయే స్థితిలో ఉంది. వెళ్ళిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి మంచి చేస్తాడో చెడు చేస్తారో కూడా ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు. కాదు, వీళ్ళకి ఏంటంటే చెడు చేసే అవకాశం అనేది లేదు, మంచి చేసే అవకాశం ఉంది. ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రశాంతంగా కూల్గా ఉండటం మంచిది. శని యొక్క భగవానుడి యొక్క ఆరాధన చేయటం మంచిది. అంటే శని యొక్క ఆరాధన చేయటం ఒకటి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా సమయానికి మందులు తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం అలాంటివి చూసుకోవాలి. అంటే చెవి, ముక్కు, గొంతు, నిమోనియా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే శని వల్ల కొంత లాభం కలుగుతుంది, కొంత నష్టము కలుగుతుంది. వాళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడి వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. శని వల్ల కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల వీళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే సప్తమంలో రవి ఉన్నాడు. ఈ సప్తమంలో రవి యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే నూతనంగా చేస్తారో వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయరు, నాకు ఇంత మంచి ఉద్యోగం వస్తుందా అని. వాళ్ళ మీదే నమ్మకం తగ్గిపోతుంది. నాకు ఇంత మంచి ఉద్యోగం వచ్చిందని ఆలోచన చేస్తుంటారు. దానివల్ల మంచి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగి నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం వచ్చింది, నేను చాలా జాగ్రత్త చేయాలనే ఒక పాయింట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, మంచి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో కూడా రాణింపు జరుగుతుంటుంది. అంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి, థింక్ చేయాలి. అంటే ఇక్కడ రవి గ్రహం అనేది చాలా అనుకూలంగా ఉంది. బుధుడు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి మంచి చేసే అవకాశాలే బాగా ఎక్కువ ఉన్నాయి గ్రహాలు అనేవి. అందువల్ల ఏమీ ప్రశాంతంగా ఆందోళన చెందకుండా వీళ్ళు గురువు బలం అనేది చాలా బాగుంది వాళ్ళకి. అంటే జూపిటర్ ప్లానెట్ అనేది చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారు. అలానే కేతువు యొక్క బలం వల్ల కూడా ఇంటి మీద ఇల్లు వేయటం ఒకటి, కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, అలానే ఇల్లు కొనుగోలు చేయటం ఒకటి, పొలాలు, ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా బాగుంది, ఎక్కువ % బాగుంది. ఒక్క శని యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఆందోళనకరంగా ఉంటుంది. కానీ బట్ ఆందోళన చెందాల్సిన పని లేదు. దానికి కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది జీవితంలో. అయిపోయింది కదా జీవితం అనే వృధా జీవితం అని అనుకోకూడదు. ఆ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి మనం ఎలాంటి పథకాలు వేసుకోవాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎలా మనం ముందుకు వెళ్తామనేది ఆలోచన చేయాలి మనిషి. అయిపోయింది కదా అని ఆలోచన చేస్తే మనం వృధా అయిపోయినట్టే. ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవాలి, మైండ్ని అప్డేట్ చేసుకొని ఇక్కడ మిస్టేక్ జరిగింది, దీన్ని మళ్ళీ చేయకూడదు, ఈ గ్రహస్థితి వల్ల, ఈ గ్రహం వల్ల నాకు ఇలా జరిగింది, జరిగితే ఏమిటి అంటే ఆందోళన పడి నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఉండకూడదుగా. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? రైలు అనేది ఒక పట్టాల మీద వెళ్తుంటుంది, రైలు పట్టాలు తప్పింది, మళ్ళీ ఆ రైలు పట్టాలకి ఎక్కడానికి ఎలాగని ఆలోచన చేయాలి. అంటే జీవితం అనేది చాలామంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే నా జీవితం ఇంతే అయిపోయింది వృధా అనేది ఆలోచన చేయకూడదు మనిషి. మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, కృషితోటి మనం ఎలా ముందుకు రావాలి, మన జాతకపరంగా దోషాలు ఉన్నాయా, మనం చేసేది కరెక్టా, మనం చేసే ప్రొఫెషన్ కరెక్టా కాదని థింక్ చేయాలి. థింక్ చేసినప్పుడు కరెక్ట్ దానికి వెళ్తుంది. అసలు వాస్తవంగా ఏంటంటే ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ని సవరణ చేసుకోవాలి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా జాబ్ చేస్తున్నాను అనుకో, ఉదాహరణకి ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్లో అక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆ ఊర్లో వాళ్ళతోటో లేకపోతే ఆ ఆఫీసులోనే ఏదో ప్రాబ్లం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోండి అంటారు. అక్కడ అక్కడ ఇంకో చోట వెతుక్కొని బాగుపడవచ్చు. అక్కడ ఆ స్థానం అనేది మనం బాగలేదనుకోండి, వేరే స్థానంలో వెతుక్కోవచ్చు. కొంతమంది నానుడు ఉంటుంది, నానుడు ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలని అక్కడే జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు.
అక్కడేం చేసుకోక్కర్లా, వేరే చోట బాగుంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు బాగుంది కదా అని అమెరికాకి వెళ్తారు, గుంటూరులో జాబ్ చేస్తారు గుంటూరు వాళ్ళు అమెరికాకి వెళ్తారు. ఏ ఊరి వాళ్ళైనా కూడా ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. ఎక్కడ బాగుంటే మనం అక్కడికి వెళ్ళి ముందుకు వెళితే చాలు. దీనికి పరిహారాలు కొన్ని చేసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది వీళ్ళకి సెటిల్ అవుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారవేత్తలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏమీ ఆందోళన చెందాల్సిన, ప్రశాంతంగా ఉండండి. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళిపోండి. ఆ రెమెడీస్ ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా వాళ్ళు అనుసరించాల్సిన విధానంలో ఈ రాశి వాళ్ళు అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి. ఇంట్లో వీలైతే భూసూక్త పారాయణం చేయించటం కానీ, అంగారక హోమం చేయటం కానీ, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చదవటం ఒకటి. అలానే శని యొక్క దోషం పోవటానికి తప్పకుండా శనికి ఈ నెలలో 4 శనివారాల పాటు నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. నల్లని ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం వల్ల శని యొక్క దోషం పోతుంది. దానికి ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. దాంతోపాటు వీళ్ళు చేయాల్సింది ఏదైనా సరే శైవక్షేత్రాన్ని దర్శనం చేయటం. అంటే శ్రీశైలం కానీ, కాశీ కానీ, అలానే అమరావతి కానీ, ద్రాక్షారామం కానీ, పాలకొల్లు కానీ, ఏదైనా సరే ఉజ్జయిని కానీ శైవక్షేత్రం అవన్నీ వెళ్ళకపోతే వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయం ప్రదర్శన చేయడం మంచిది. రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా సంతోషం గురువుగారు. కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే వాళ్ళు దర్శించుకోవాల్సిన ఆలయాలు ఏంటి, ఇలాంటి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.